హలో నేను మిస్ చేస్తున్నావు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని ఉంటారు పెద్దలు. బహుశా జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు 12 లక్షల కోట్ల అప్పులు మిగిల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మే 13 తర్వాత ఆ స్థానంలో ఉంటారో ఉండరో తెలియనటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే పోలింగ్ ముగిసిన తర్వాత వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ సమాచారం కానీ లేదా అభిప్రాయాలు కానీ అంచనాలు కానీ ఆయన అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందని చెప్పి ఎక్కువగా చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ అప్పులు దొరుకుతాయి అనే దాని మీద వాకప్ చేసి ఎవరిస్తే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటూ ఉన్నారు. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు కాదు, ఏకంగా 22 సంవత్సరాలకు గడువు పెడుతూ దాదాపు 1000 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నారు. మరో 500 కోట్లు 9 ఏళ్ళు గడువు పెడుతూ తీసుకున్నారు. ఇవి కాకుండా మరొక 1500 కోట్లు తీసుకున్నారు. మొత్తంగా 4000 కోట్ల రూపాయలు ఇప్పుడు తాజాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేసినటువంటి అప్పు. ఇప్పటికే ఖజానాలో 14,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. మరో 4,000 కోట్ల రూపాయలు ఆ ఖజానాలో జమ చేస్తూ ఉన్నారు. ఈ 18,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? దాదాపుగా 7.9% వడ్డీతో ఈ అప్పులను తీసుకున్నారు. తాజాగా ఆల్రెడీ 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తాజాగా చేసినటువంటి అప్పు 18,000 కోట్ల రూపాయలను ఎవరికి పంచబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన మహా అయితే ఇంకొక జూన్ 4వ తారీఖు వరకు ఉంటారు. ప్రస్తుతం అయితే అపద్ధర్మ ముఖ్యమంత్రి. రొటీన్ ఖర్చులు, రొటీన్ నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చులు మాత్రమే ఇప్పుడు పెట్టేటువంటి అధికారం ఆయనకుంది. జమా ఖర్చులన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ సిస్టమే చూసుకుంటూ ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరున్నా కానీ ఇతరత్ర పంపకాలు కానీ ఇతరత్ర ఫైల్స్ సంబంధించిన అంశాల్లో కానీ జోక్యం చేసుకోకూడదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి ఏ నిర్ణయం కూడా తీసుకోవడానికి అవకాశం లేదు విధానపరంగా. కానీ ఇప్పుడు అప్పుల విషయంలో ఆయన చాలా వేగంగా దూకుడుగా ముందడుగు వేస్తూ ఉన్నారు. ఆయన ఓడిపోతామని చెప్పి తెలిసి మొత్తం అప్పులు ఎంత వస్తే అంత తీసుకొని సొంత కాంట్రాక్టర్లకు చెల్లించేటువంటి ప్రయత్నం చేయడానికే ఈ తాపత్రయం పడుతూ ఉన్నారా, లేదంటే కాన్ఫిడెంట్గా మళ్ళీ తానే వస్తానని అప్పులు తీసుకొని లబ్ధిదారులకి లేదా కాంట్రాక్టర్కి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ సచివాలయంలో నడుస్తూ ఉంది. పోస్టల్ ఓటింగ్ తర్వాత నుంచి మనం పోలింగ్ సరళి మొత్తం గమనిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి అభిప్రాయం. పైగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది, కొన్ని లక్షల మంది వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ఓటు వేశారు, ప్లస్ ఓట్లు వేయించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మే 13 పోలింగ్ తర్వాత జూన్ 4 రిజల్ట్ రాబోతున్నాయి. జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటారా ఉండరా అనేది సందిగ్ధం. ఇలాంటి పరిస్థితుల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఉన్నారు. ఈ అప్పులు ఎవరి కోసం చేస్తూ ఉన్నారు, ఎందుకోసం చేస్తూ ఉన్నారు, అసలు నిబంధనల ప్రకారం ఈ అప్పులు చేస్తున్నారా అని అంటే ప్రతి ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత FRBM రూల్స్ ప్రకారం అప్పులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వెసులుబాట్లను కల్పిస్తూ ఉంటుంది. ఆ వెసులుబాట్లకు అనుగుణంగా అప్పులు తీసుకోవడానికి ఆయా రాష్ట్రాలకు అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి అవకాశాలను జగన్మోహన్ రెడ్డి సంపూర్తిగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ ఆల్రెడీ ఏప్రిల్లో స్టార్ట్ అయింది. సో ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఉన్న వరకు అప్పులు చేసేసి ఆ అప్పుల్ని సొంత కాంట్రాక్టర్లకి, సొంత మనుషులకి, పెండింగ్లో ఉన్నటువంటి సొంత మనుషులకు ఉన్నటువంటి బకాయిల్ని చెల్లించడానికి ఆయన వేగంగా ఫైల్స్ మూవ్ చేస్తున్నారు. ఆ మేరకు మౌఖిక ఆదేశాలు కూడా చీఫ్ సెక్రటరీకి ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. అందుకే విపక్షాలు ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు. ఆయన ఉండడానికి అవకాశం లేదు చీఫ్ సెక్రటరీగా. కడప జిల్లాకు సంబంధించి సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మౌఖికంగా ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు. అది ప్రజాస్వామ్యంలో విరుద్ధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయంతో చాలా ఆరోపణలు కూడా చేశారు. ఎన్నికల సంఘానికి కంప్లైంట్ కూడా చేశారు. కానీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని మాత్రం మార్చలేదు ఎన్నికల కమిషన్. ఆయనే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. బహుశా మే 30వ తారీఖున ఆయన
పదవి విరమణ చేయబోతూ ఉన్నారు. అప్పటి వరకు ఆయనే ఉండే అవకాశం ఉంది. ఈ లోపుగా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని రకాలుగా సహాయం చేయగలరో అలా చేస్తూ ఉన్నారు అనే అభిప్రాయం ఆయన మీద ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు చేస్తున్న అప్పులు ఆ అప్పులు ఇబ్బడిమిబ్బడిగా పంపకాలు ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం అటు చీఫ్ సెక్రటరీ ద్వారా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేది ఇప్పుడు విపక్షాల్లో వినిపిస్తున్నటువంటి ఒక మాట. సో ఇప్పుడు తీసుకొస్తున్న అప్పులు లబ్ధిదారులకు పంచుతారా? మార్చిలో నొక్కినటువంటి బటన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బటన్స్కి సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఈ అమౌంట్ వేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎన్నికల కమిషను అడ్డుపట్టడంతో జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే లబ్ధిదారులకు అమౌంట్ ఇవ్వాలనుకున్నారో పోలింగ్ ముందు రోజు వాళ్ళకైతే పడలేదు. కానీ ఆ లబ్ధిదారులకు అమౌంట్ వేస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు ఎన్నికల ముందు. అందుకే వాళ్ళు పోలింగ్ దగ్గరకు వచ్చి సాయంత్రం బారులు తీరి మహిళలు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఒక అభిప్రాయం. ఆయన ఇచ్చినటువంటి మాట మేరకు ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించడంతో పాటు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మార్చి 1వ తారీఖున నొక్కినటువంటి బటన్కి మార్చి 16వ తారీఖున నొక్కినటువంటి బటన్కి సంబంధించిన లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ బకాయిలను చెల్లించేటువంటి ప్రయత్నం చేయడానికే ఈ అప్పుల్ని తీసుకుంటున్నారు అనేది కూడా వినిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో అసలు అప్పులు చేయడానికి అవకాశం లేకుండా ప్రభుత్వానికి ఆయన ఉన్న మేరకు అప్పులు తీసుకొని సొంత ప్రయోజనాల కోసం లేదా సొంత మనుషుల కోసం ఉపయోగించుకుంటున్నారు అనేది వినిపిస్తూ ఉంది. సో రిషికొండను నిర్మాణం చేశారు కాంట్రాక్టరు. ఆ రిషికొండ నిర్మాణానికి సంబంధించి కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కాంట్రాక్టులు చేసి ఉన్నారు. కాంట్రాక్ట్ పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే ఆ కాంట్రాక్ట్ పనులు కూడా ఇచ్చి ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే అసలు తనిఖీలు చేయకుండా పనులే పూర్తి చేయకుండా మొత్తం అమౌంట్ని విడుదల చేశారని కూడా తెలుస్తుంది. నాడు నేడు ప్రోగ్రాం ద్వారా కొన్ని స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నిర్మించారు. కొన్ని చోట్ల నిర్మించకుండానే బిల్లులు చేసుకున్నారు. వీటన్నింటినీ కూడా త్వరితగతిన బిల్లులన్నింటినీ కూడా పాస్ చేసేసి చెల్లింపులు చేయాలి అనేటువంటి ఆదుర్తతోటి ఇబ్బడిమిబ్బడిగా అప్పులు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభ దశలో ఉన్నారు, ఫస్ట్ క్వార్టర్లోనే ఉన్నారు. కాబట్టి ఈ మొదటి త్రైమాసికంలోనే ఎన్ని అప్పులు తీసుకోగలమో అన్ని అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ త్రైమాసికంలోనే అప్పుల్ని భారీగా తీసుకున్నారు. ఇటీవల 14 కోట్లు ప్లస్ ఇప్పుడు ఒక 4 కోట్లు, మొత్తం టోటల్గా 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తొలి 2 నెలల్లో చేసినటువంటి అప్పు. ఈ అప్పుని దీర్ఘకాలిక చెల్లింపుల రూపంలో తీసుకున్నారు, స్వల్పకాలిక చెల్లింపుల రూపంలో తీసుకున్నారు, మధ్యకాలిక చెల్లింపుల రూపంలో తీసుకున్నారు. వీటిని పంపిణీ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్నే తప్పుపడుతున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్కి ఏమీ ఇవ్వకుండా అసలు పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేశారనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి టోటల్గా డీబీటీ ద్వారా డబ్బులు వేస్తూ నగదు బదిలీ రూపంలో ఆయన డైరెక్ట్గా ప్రజల్లో మనసుల్లోకి వెళ్ళాలని ఒక అభిప్రాయం ఆయనకుంది. అందుకే చేస్తున్నారు. ఆ క్రమంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది అనేది పంచాయతీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా చాలా కాలంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు తీసుకున్నటువంటి ఈ అమౌంట్ని టోటల్గా గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ కాదని నేరుగా డీపీటీ ద్వారా లబ్ధిదారులు పంచుతారా లేదా పనులు చేసినటువంటి రోడ్లు లేదా ఇతరత్ర వాటికి సొంత మనుషులు చెల్లిస్తారా అనేది చూడాలి. ఒకవేళ సొంత మనుషులు చెల్లిస్తే కనుక ఇది ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. తర్వాత ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి బదులుగా జవహర్ రెడ్డి నిలిచేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ జవహర్ రెడ్డి కూడా 30వ తారీఖున పదవి విరమణ చేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి అప్పులు తీసుకోవటం, ఆ అప్పుల్ని సొంత మనుషులకి ఇచ్చేయటం అనేది జరుగుతుంది అనేది సచివాలయంలో బాగా వినిపిస్తున్నటువంటి మాట. సో దీని మీద ఎన్నికల కమిషన్ ఒక లుక్ వేసి ఈ అప్పులు చెల్లింపుల మీద ఒక నివేదిక తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.